ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి గురించి విందాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి దయాళు అమ్మల్ దంపతులకు మూడో కుమారుడుగా స్టాలిన్ మార్చి 1, 1953 చెన్నైలో జన్మించారు. సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ సంపద సభలో కరుణానిధి ప్రసంగించారు. తన బిడ్డ జన్మించిన 4 రోజులకే మరణించారు. అందువలన తన కుమారుడికి స్టాలిన్ అనే పేరు పెట్టారని కరుణానిధి గారు తెలిపారు. స్టాలిన్ గారు చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత అతను వివేకానంద కళాశాలలో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశారు. 1973 సంవత్సరంలో చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి చరిత్రలో డిగ్రీ పొందారు. ఆగస్టు 1, 2009 సంవత్సరంలో అన్నా విశ్వవిద్యాలయం అతనికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. స్టాలిన్ గారు 20 ఆగస్టు 1975న దుర్గా అలియాస్ శాంతిని వివాహం చేసుకున్నారు మరియు 2 పిల్లలు ఉన్నారు. అతని కుమారుడి పేరు ఉదయనిధి స్టాలిన్, నటుడు, రాజకీయ నాయకుడు. ఉదయనిధి గారు భారతీయ తమిళ చిత్ర దర్శకుడిగా కురితీగా ఉదయనిధిని వివాహం చేసుకున్నారు. స్టాలిన్ గారు కుమారుడు శబరీశన్ వ్యాపారవేత్త మరియు విద్యావేత్త. చెన్నైలోని ఒక స్కూల్ డైరెక్టర్. సైందామరై ఒక వ్యవస్థాపక మరియు రాజకీయ వ్యూహకర్త అయిన శబరీశన్ వేదమూర్తిని వివాహం చేసుకున్నారు. తను ప్రస్తుతం 2021 సంవత్సరం నుండి స్టాలిన్ గారు తమిళనాడు రాష్ట్ర 8వ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తన తండ్రి స్థాపించిన డిఎంకే పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్టాలిన్ గారు వారి కేబినెట్లో తన కుమారుడికి ఉదయనిధి స్టాలిన్ గారికి ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా ఇచ్చారు. స్టాలిన్ గారు తమిళనాడు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నిలుపుతూ కొనలేని సేవలను అందిస్తున్నారు. వారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వారు మరోమారు ముఖ్యమంత్రిగా గెలవాలని మనం కోరుకున్నాం.